తర్వాత ఈయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటాడు. ఈయన ఎంత పెద్ద మనిషి అంటే బాలకృష్ణ సార్ అసెంబ్లీలో ఏదో మాట్లాడినాడు పాపం. ఆయన రేంజ్కైనా ఆయన సరిపోతాడా? అసెంబ్లీలో తాగి మాట్లాడినమాట. రోజు సాయంకాలం అయితే తాగి మాట్లాడేది నువ్వు. బాలకృష్ణ గారి నుంచి ఆయన ఎంత పెద్దోడు నువ్వా? ఆయన ఫ్యాన్స్ కలుసుకుంటే నీ ఇంట్లో నుంచి నందమూరి అభిమానం తలుచుకుంటే నీకు గుంటగల్ నుంచి తరిమి మరి హైదరాబాద్ పంపిస్తారు. మరి తర్వాత నిన్న ఏదో మనోడు 90 వేసినట్టున్నాడు. మీటింగ్ పెట్టుకోవాలా, ఏదో హైదరాబాద్ పోతుందంట. 15 నిమిషాలు ఉంటాను నేను, ఎక్కువసేపు మాట్లాడను అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాల. నాన్న ఏమన్నాడు, మోకాలు చేతి నీళ్ళు తాగద్దన్నాడు. ఎప్పుడు ఎలక్షన్ లో. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళ ఎలక్షన్ తెలిసింది. ఈయన చైర్ పైన కాలేసుకొని ఏమే అని అట్లాంటి రాజకీయం చేస్తూ ఉంటే మనం అట్లాంటి రాజకీయం మనం చేయకూడదు. ఈ రోజు మీరు చూశారు 2 ఏళ్ల నుంచి గుమ్నూరు రాజకీయం, గుమ్నూరు జయరాం ఎట్లా, గుమ్నూరు జయరాం కొడుక, గుమ్నూరు జయరాం తమ్ముళ్ళు ఎట్లా అనేది మీరు మీతో పాటే, మా అన్నదమ్ములతో అలాగే మీతో అందరితో పాటే కూర్చొని మీతోనే ఉంటాను. కానీ మీతో ఎప్పుడు కాలు పైన కాలు వేసుకొని నేను రెడ్డి, నేను అది ఇది అని చెప్పి మేము అట్లాంటి రాజకీయం చేయలే. తర్వాత ఈయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటాడు. ఈయన ఎంత పెద్ద మనిషి అంటే బాలకృష్ణ సార్ అసెంబ్లీలో ఏదో మాట్లాడినాడు పాపం. ఆయన రేంజ్కైనా ఆయన సరిపోతాడా? అసెంబ్లీలో తాగి మాట్లాడినమాట. రోజు సాయంకాలం అయితే తాగి మాట్లాడేది నువ్వు. బాలకృష్ణ గారి నుంచి ఆయన ఎంత పెద్దోడు నువ్వా? ఆయన ఫ్యాన్స్ కలుసుకుంటే నీ ఇంట్లో నుంచి నందమూరి అభిమానం తలుచుకుంటే నీకు గుంటగల్ నుంచి తరిమి మరి హైదరాబాద్ పంపిస్తారు. మరి తర్వాత ఈ ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటారు కదా, నార్మల్ గా వీళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మేము రియాక్ట్ కాదు. వెంకటరామరెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టుకుంటుంటారు, ఇంకా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టుకున్నా మేము ఎక్కువ రియాక్ట్ కాము. ఎందుకంటే కుంటెనకలు అరుస్తూ ఉంటాయిలే. రోడ్డు పైన కుక్క అరుస్తూ ఉంటే మనం పట్టించుకుంటామా? పట్టించుకో. సేమ్ అట్లా వీళ్ళు వీడియో చూసినట్టు నవ్వుకుంటా. ఇంకొక బఫూన్ ఉన్నాడు.